ఓం నమ శివాయ నమః. మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా సంఘం రాజరాజపేట నుంచి మనం ఈ యొక్క దైవతత్వం ధ్యానానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. మనం శివపుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఉన్నాం. అంటే మనం ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే ఈ సూర్యస్వరంతో ఇక్కడ కానీ కుడిముక్కులో లాక్కొని కుడిముక్కులోనే వదిలితే ఆజ్ఞాచక్రంలో ఇక్కడ జ్యోతి వస్తుంది. అదే సుబ్రహ్మణ్య స్వామి. అయితే మూలాధారంలో ప్రాణాయామం చేసినా కూడా మూలాధారంలో అగ్ని పుడుతుంది. ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఇక్కడికి 5 చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహతం వచ్చి ఏడకి వచ్చేటప్పటికి 6వ చక్రం షణ్ముఖుడు. అంటే షణ్ముఖుడు అంటే 6 చక్రాలు, 6 కృత్తికలు అంట. కృత్తికలు ఆయన్ని పోషించినాయి అంట, పెంచినాయి అంట. అంటే మూలాధారంలో ప్రకాశం వస్తుంది, జ్యోతి. స్వాధిష్టానంలో ప్రకాశం రావాలి, జ్యోతి. మణిపూరకంలో ప్రకాశం, జ్యోతి. ఇట్లా అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాలో ప్రకాశం వస్తే ఆ చక్రాలు యాక్టివేషన్ అయితే ఇక్కడ దాకా ఆజ్ఞా చక్రంలో సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ శివుడు ఉంటాడు కాబట్టి శివపుత్రుడు ఆయన వీర్యాన్ని అగ్నిలో వేస్తే సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడని చెప్తారు. అంటే మనం తిన్న అన్నం ఏడ ఎసెన్స్గా మారి మూలాధారం అనే అగ్నిగుండం ఉంటుంది. మూలాధారంలో మనకి ప్రాణాయామం చేసినప్పుడు అనులోమ విలోమ అగ్ని పుడుతుంది. ఈ తిన్న అన్నం ఎసెన్స్ అంతా మూలాధార చక్రంలో పోయి ఆవిరయ్యి ఆ యొక్క తేజస్సు అగ్నిలో పడినప్పుడు ఆ వెలుగు ప్రకాశం ఇక్కడే సుషుమ్నాడిలోనే ఏడకు వచ్చినప్పుడు 6 చక్రాలలో వ్యాప్తి చెందితే సుషుమ్నాడి యొక్క ప్రకాశం మనకి సుబ్రహ్మణ్య స్వామి స్థితికి ప్రతి సాధకుడు వస్తాడు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ధ్యానం చేసే వ్యక్తి ఏడ జ్యోతి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్థితి. ఇక్కడ ప్రకాశం వచ్చిందనుకో శిఖాచక్రానికి, అప్పుడు అది మకర జ్యోతి. బయట ఎట్ట మనం అనుకుంటున్నాం అదే ఏడ మనకి శిఖాచక్రం వస్తుంది. మన లోపల ఏదైతే ఉందో ఈ ప్రకాశం ఏదైతే వెలుగు ఉందో అది అన్ని చక్రాలు 6 చక్రాలకి వ్యాప్తి చెందినప్పుడు మనకి జ్యోతి వస్తుంది. ఆ జ్యోతి సుబ్రహ్మణ్య స్వామి. ఈయన కుడికి ఈ చేతిలో ఇదే ఎన్నుపూస, ఇది ఆజ్ఞాచక్రంలో ప్రకాశమే ఈ జ్యోతి. ఈయన అది బరిసిలాగా పెట్టుకున్నారు, అది ఒక జ్యోతి. ఇది జ్యోతి అంటే ఆజ్ఞాచక్రంలో ఉండే ప్రకాశమే ఆ జ్యోతి, అదే జ్ఞానం. అందువల్ల మనం ఎవరైనా ధ్యానం చేస్తే, ఎవరైనా శ్వాసని మూలాధారానికి 2 స్వరాలు ఆడిస్తే మూలాధారంలో అగ్ని పుట్టి అన్ని చక్రాలు ఎక్కడికి వచ్చినప్పుడు మన లోపల సుబ్రహ్మణ్య స్వామి స్థితి వస్తుంది. మనం ఈయనలాగా ఈ హృదయకమలో కంఠం ఇది ప్రాణాయామం చేసినప్పుడు ఈ 3 చక్రాలు ఆత్మతత్వానికి చెందినవి. అందుకని ఈయన జ్ఞానేంద్రియాలకు అధిపతి, గణపతి కర్మేంద్రియాలకి. మూలాధారంలో ఉంటాడు కాబట్టి కాళ్ళు, చేతులు, గుదస్థానం, లింగం, స్వాధిష్టాన చక్రం గణపతి. ఇక్కడ వచ్చి జ్ఞానేంద్రియాలకి అధిపతి. దేవతలకి ఈయన నాయకుడిగా పెట్టారు, సైన్యాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్య స్వామి. ఎవరు ధ్యానం చేస్తే, ఎవరైతే జ్ఞానం పొందుతారో వాళ్ళందరూ కూడా ఈ ధ్యానం చేసి జ్ఞానం పొందిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే. ఇది ఆకాశం, వాయువు, కంఠం ఆకాశం, పరాకాశం. ఈ మొత్తం కూడా బాహ్యంగా ఉండేవి, లోపల ఉండేవి కావు. బాహ్యంగా ఆయన నెమ్మలిది ఎందుకు ఇచ్చారు? ఆయన ఈ 3 చక్రాలు కాబట్టి వాయువు, ఆకాశం, పరాకాశం కాబట్టి ఆయన నెమ్మల మీద ఆకాశంలో. ఎలుక ఏడుంటుంది? భూమిలో ఉంటుంది. భూమిలో తాంకొని ఉంటుంది ఎలుక, అన్నీ తింటుంది ఎలుక. అందుకని గణపతికి మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూరకం, భూతత్వం ఈ 3 చక్రాలు, ఈ ఆత్మతత్వం ఈ 3 చక్రాలు. అందుకని ఇక్కడ ధ్యానం చేస్తే మనం సుబ్రహ్మణ్య స్వామి స్థితికి పోతాం. ఆ శివపార్వతులు పుత్రులు అవుతాం. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు కైలాసం. మనం కూడా ఈశ్వరుడి దగ్గరగా ఉంటే కైలాసవాసి అంటారు. అందుకని ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలా, ప్రాణాయామం కూడా చేయాలా. ఈ ప్రాణాయామంలో ఒక ప్రకాశం వెలుగు వచ్చి అదే మనల్ని ఉద్ధరిస్తుంది.
నువ్వు కైలాసవాసి అయిపోతావు ధ్యానం చేస్తే. ప్రతి ధ్యానం చేసే ప్రతి గంట కైలాసవాసే. ప్రతిరోజు శివరాత్రి, ఒక శివరాత్రి కాదు, ధ్యానం చేసే ప్రతి గంట ప్రతిరోజు కూడా నువ్వు ఈ కైలాసంలో ఉన్నట్టే. కైలాసంలో ఉన్నాయనికి శివరాత్రి ఏంది, మామూలు రోజులేంది? కైలాసంలో ఉన్నాయని ఎప్పుడూ పరమాత్మే. అందుకని ధ్యానం చేసే వ్యక్తి పరమాత్మతో పరమేశ్వరుడు అవుతాడు. శరీరంలో దేవుడు జీవుడు ఉన్నాడు. బయట స్వామిని పూజిస్తే ఆ శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామిని, గణపతిని దక్షిణాదికి పంపించారు. దక్షిణాదిలో అంతా దైవత్వాన్ని పెంపొందించి అందరికి ధ్యానం, జ్ఞానం, యోగం నేర్పించి అంతా రాక్షసుని సంహరించి ఇది చేయమనే పంపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో అంతా వీళ్ళు ఉంటారు, గణపతి సుబ్రహ్మణ్య స్వామి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.